కాలంలో ఆయనకున్న అధికారాన్ని అక్కడ ప్రదర్శించాడు. అంతేకాదు కదా, ఒక చెట్టు పైన కూడా ఆయన ఈ యొక్క అధికారాన్ని ప్రదర్శించాడు. అందును బట్టి ఇంత గొప్ప అధికారం కలిగినటువంటి ఈయన నిజముగా దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వాడని యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ ఫాలోయింగ్, ఆయన వెంట అనేక మంది ప్రజలు వెంబడిస్తున్నారని వీళ్ళకి కలిగినటువంటి ఒక అసూయ. యేసు ప్రభుకి ఇంత ఫాలోయింగ్ ఉందని చెప్పి ఏ విధంగానైనా ఆయన చిక్కులు పెట్టాలని ఆలోచన చేసినటువంటి సద్దూకయులు పరిసయ్యుల గుంపు అక్కడ ఉన్నారు. వారే కాదు పిల్లరా, అక్కడ ధర్మశాస్త్రోపదేశకుల గుంపు కూడా ఉన్న వీరందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువుని చిక్కుల్లో పెట్టాలని చూశారు. కానీ ప్రభు వారిని ఉద్దేశించి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు బదులుగా మరొక ప్రశ్న అక్కడ వేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎక్కడ చూసినా వీళ్ళు అందరూ కూడా ఎవరు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కూడా ప్రతిసారి యేసు ప్రభువుని ప్రశ్నించేవాళ్ళు. ఇక్కడ మాత్రం ప్రశ్న వేశాడు. వాళ్ళు ఏమని ప్రశ్న వేశాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 42వ వచనంలో పరిసయ్యులు అక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. గమనించినట్లేరా, ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును వారిని చిక్కులు పెట్టాలని చూస్తున్నటువంటి సమయంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తుని అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా ప్రభువే తిరిగి ఒక ప్రశ్న వేయటం ఇక్కడ మనం చూస్తున్నాం. అసలు క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, మీరు ఏమనుకుంటున్నారు, ఆయన ఎవరి కుమారుడు అనుకుంటున్నారు అని ప్రశ్నించడం ఇక్కడ మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ రోజున ఇదే ప్రశ్న మనల్ని కూడా వేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. మనమందరం కూడా యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారమే అనుకుంటున్నాము. ఒక్క మాట అడుగుతున్నాడు ఈ రోజున, మీరేమనుకుంటున్నారు క్రీస్తుని గురించి? ఏమనుకుంటున్నారని చెప్పాలి. ఇప్పుడు అందరు నయ్యను చెప్పుకుంటే వాళ్ళు క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా పిల్లలు గమనించండి, ఇక్కడ ఆయన కూర్చున్నటువంటి పిల్లల అవగాహన ఏ విధంగా ఉంది నీకు? ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలా పర్యాయాలు లేదా మనం చాలాసార్లు పిల్లల యేసును క్రీస్తుగా మనం చూడలేకుండా ఉంటున్నాం. యేసును క్రీస్తుగా చూడలేకపోతున్నాం. ఎందుకంటే మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పబడింది. అంటే పిల్లలు గమనించండి, యేసు అని మనం పిలుస్తూ ఉంటాం కదండి, యేసయ్య యేసయ్య అని పిలుస్తూ ఉంటాం. కానీ ఆయన క్రీస్తు అనే విషయాన్ని మర్చిపోతుంటాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు అంటాం. ప్రభువు అంటే మెస్సియా. ఇది గడిచిన దినాల్లో ఎప్పుడో ఒక రోజు వాక్యం చెప్పినటువంటి విషయం. ప్రభువు అంటే ఏంటి? మెస్సియా. హెబ్రీ భాషలో ప్రభు అనేదాన్ని ఏమంటారంటే అడోనాయ్ అంటారు. ఏమంటారండి? అడోనాయ్ అంటారు. ప్రభువు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతోమంది, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఉన్న భక్తులందరూ కూడా, పాత నిబంధనలు అందరూ కూడా దేవుణ్ణి ప్రభువుగా గుర్తించారు. ప్రభు అంటే అడోనాయ్ అనగా, ప్రభు అనగా మెస్సయ్యా. సో ఇలాంటి వివరణ మనకు అవసరమైంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ యేసును లేదా క్రీస్తుగా గ్రహించిన అవగాహన లేకుండా ఉంటున్నారు. వాక్యం ఏం చెప్తారంటే, ఆయన అభిషక్తుడు, లోక పాపములు మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడుతుంది. అయితే పిల్లగా యేసును క్రీస్తుగా ప్రభువుగా ఆయన నియమించినని
చాలా స్పష్టంగా పేతురు అపోస్తుల కార్యగ్రంథంలో తన యొక్క ఔన్నత్యాన్ని గూర్చి ఇశ్రాయేలు ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని ప్రభువుగా, మెస్సయ్యగా, ఏమండి ఆయన లోక పాపలు మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వివరిస్తున్నాడు. అందుకే అడుగుతున్నాడు, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ప్రభువు. ఇదిగో మీరు సిలువ వేసి, అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 36వ వచనంలో చూస్తారు. అక్కడ ఇదిగో చదవనమ్మా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అంటే యేసు క్రీస్తని, క్రీస్తే ప్రభు అనే విషయం ఎంతమంది అంగీకరిస్తున్నారు? అర్థమవుతుందండి? యేసే క్రీస్తని, క్రీస్తే ప్రభు అని ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఈ రోజున పిల్లరా? చాలామంది చాలాసార్లు నోటితో ఒప్పుకుంటారు, కానీ నిజమేనండి యేసే క్రీస్తు, క్రీస్తే ప్రభు అని ఒప్పుకుంటారు, కానీ హృదయంతో దాన్ని చేయడానికి వెనకడుగేస్తూ ఉంటారు. ఇది ప్రశ్న. మీకేం తోచుందంటే మీరు ఒప్పుకుంటున్నారు నోటితో, ఆయన ప్రభు అని ఒప్పుకుంటున్నారు, కానీ హృదయముతో చేయటానికి మాత్రం వెనకడుగేస్తూ ఉంటారు. పరిసయ్యులు ఇక్కడ యేసుని అంగీకరించినటువంటి జనాంగముగా ఉన్నారు. నోటితో పిలుస్తున్నారు, యేసు అంటున్నారు, క్రీస్తు అని పిలుస్తున్నారు, కానీ అంగీకరించినటువంటి పరిసయ్యులుగా వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. క్రీస్తు ఎందుకనంటే వీళ్ళకి క్రీస్తును కూర్చున్నటువంటి సరి అయినటువంటి అవగాహన లేని వారుగా ఉన్నారు. నిజముగా క్రీస్తు ఎవరో, యేసు ఎవరో, ప్రభు అంటే ఎవరో ఒక అవగాహన నీకుంటే ఖచ్చితంగా పిల్లరా ఆయనను నువ్వు అంగీకరిస్తావు. నువ్వు ఇంకా క్రీస్తు అంగీకరించలేదంటే నీకు ఇంకా అవగాహన లేదు. ఇలాంటి పరిసయ్యులు, ఇలాంటి శాస్త్రులు, ఇలాంటి సద్దూకయ్యులు, ఇలాంటి వారు ఎంతోమంది నేటికి సంఘాల్లో ఉంటానే ఉన్నారు ఇప్పటికీ కూడా. కనుకనే ప్రియమైన క్రీస్తును కూర్చిన సరైన అవగాహన లేని వారుగా ఉన్నారు. అందుకే అడుగుతాడు, ఈ రోజున నీవు క్రీస్తును కూర్చి ఏమనుకుంటున్నావు? ఒకటే చెప్తున్నాడు బైబిల్ ప్రకారము, ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎవని కుమారుడు అనే ప్రశ్నకు పరిసయ్యులు అయితే ఇక్కడ అంటారు దావీదు కుమారుడుగా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా యేసుని ఎలా చూస్తున్నారండి? వాళ్ళు ఒక దావీదు కుమారుడు అంటే మానవ రీతిగా ఆయనను అభివర్ణిస్తున్నారు. అందుకనే ప్రభువు వెంటనే అందుకొని మనం చదివినటువంటి 110వ సంకీర్తనలో ఉన్నటువంటి మొదటి వచనాన్ని యేసు ప్రభు వారు వారి ముందు చెప్పినట్లుగా మనం చూస్తాం. జ్ఞాపకం చేసాడు. అక్కడ ఏమన్నాడు? చదవండి. అక్కడ ప్రభువు నా ప్రభు అని అక్కడ అంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు అన్నది ఎలా సాధ్యపడుతుంది? ఈయనను మనుష్య కుమారుడుగా అభివర్ణిస్తున్నప్పుడు, వారు మామూలు లోకంలో మనుషులుగా చూస్తున్నప్పుడు, అక్కడ దావీదు భక్తుడు ప్రభువు నా ప్రభువు అని మాట్లాడినటువంటి మాట ఏ విధంగా పిల్లరా మరి సరిపోతుంది, సాధ్యపడుతుందని ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి ఏతించాడు, నిజమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన దావీదు కుమారుడు మరియు దేవుని కుమారుడు. ఆయన దావీదు కుమారుడు మరియు దేవుని కుమారుడు అనగా ఆయన 100% మానవుడు, 100% దేవుడై ఉన్నాడు. 100% ఆయన మానవుడు, 100% దేవుడు. ఇది దైవసుతుడు చరిత్రలో ఇచ్చినటువంటి వాగ్దానం ఇదే. ఏమనంటే పిల్లరా, రాజుల మొదటి గ్రంథం, అవన్నీ చరిత్ర గ్రంథాలు. రాజుల మొదటి గ్రంథంలో చెప్తాడు. అక్కడ 11:35-36 వచనాల్లో అక్కడ సొలొమోను చేసిన పనికి, వినాలి చరిత్ర గ్రంథాలు, సొలొమోను చేసినటువంటి పనికి రాజ్యము చీలిపోయింది. అప్పటి వరకు ఇశ్రాయేలుగా ఒక గుంపుగానే ఉన్న రాజ్యం అంతా సొలొమోను చేసిన పనికి ఇశ్రాయేలీలు 2 జనాంగంగా విడిపోయారు. యూదా జనాంగము, ఇశ్రాయేల్ జనాంగము, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము, 2 భాగాలు అయిపోయింది. అలా అయిపోయినప్పటికీ దేవుని యొక్క కృపకులరా
అక్కడ వారికి ఒక దీపములు ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. వారు ఇంకా ఉన్నతమైన స్థితిలో ముందుకు వెళ్ళటానికి ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. అక్కడ జరిగింది దేవునికి వ్యతిరేకమే అయినప్పటికీ దేవుడు అక్కడ అర్థం ఏంటంటే, పాపములో పడిపోయినప్పుడు శిక్షతో పాటు, గమనించాలి, పాపములో పడిపోయినప్పుడు దేవుని శిక్షతో పాటు అక్కడే రక్షణ మార్గం ఉంటుందని మనం గమనించాలి. శిక్ష ఉంటుంది, అక్కడే రక్షణ మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అది దైవస్తుతినిగా మనకు అనుగ్రహించగా ఆ యేసు ప్రభువే మనకు రక్షణ మార్గముగా ఉన్నారు. అయితే దావీదు కుమారుడు సొలొమోన్ అయితే, సొలొమోన్ చేసిన పాపం వలన రాజ్యము స్తంభించిపోయింది, చీలిపోయింది. అయితే యేసు ప్రభువు దావీదు కుమారుడుగా ఒక దీపముగా అక్కడ 35-36 వచనాల్లో అక్కడ చెప్తున్న మాట, ఒక దీపమును చదువుమా 36 వచనంలో. చాలండి, అక్కడ చెప్పబడిన దీపము, ఆ దీపము ఆశ అంటే ఒక ఆశ, ఒక ఆశ కలిగించున్నారు. అక్కడ దైవసుతుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు అంటే అక్కడ చెప్పబడినటువంటి ఆ దీపము ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. అందుకే పిల్లలు ఇక్కడ ఆయన మనుష్య కుమారుడు అని చాలా పర్యాయాలు ఆయనే మనుష్య కుమారుడు తనకు తానే అనేక పర్యాయములు ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం. దేవుని యొక్క కుమారుడు అన్న విషయాన్ని మనుషులు మర్చిపోయి ఆయన పిల్లరా ఒక దావీదు కుమారుడని, ఆయన లోక సంబంధములాగా అందరిలాగా ఒక మనిషి అని పిల్లరా చాలా పర్యాయములు ప్రజలు ప్రస్తావించడం, మాట్లాడటం మనం గమనిస్తుంటున్నాం. ఈ శాస్త్రులు పరిచయాలు అనేక విధాలుగా ఆయన్ని ఈ విధంగా మామూలు మనిషిగా గుర్తించడం మనం చూస్తున్నాం. పిల్లరా వాక్యంలో పరిశీలిస్తే అక్కడ అంటారు, ఆయన బోధకు ఆశ్చర్యపడినటువంటి అనేక మంది ఏమంటున్నారు తెలుసా? వారు అంటారు, మత్తయి సువార్తలో చెప్తాడు కదా 13వ అధ్యాయంలో అంటారు కదా, అక్కడ ఏమంటారంటే, ఈయన మన వంటి వాడు కాదా, ఇతను వడ్లవాణి 55వ వచనంలో చదవండి. ఇతను వడ్లవాణి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదాను వారు ఇతని సహోదరులు కారా, ఇతని సోదరీమణులు మనతోనే ఉన్నారు కారా, ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి. అంటే వీళ్ళందరూ కూడా ప్రభు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన మనలాంటి మనిషే అని ప్రస్తావించిన, పలానా ఆయన కుమారుడు కాదా, ఆమె కుమారుడు కాదా అని, మనలో ఒకడు కాదా, వడ్లవాణి కుమారుడు కాదా అని చెప్పి వాళ్ళు మరి ఇలాంటి విషయాలు ఎలా చేస్తారని అభ్యంతరపడ్డారు. అంటే యేసును కూర్చున్నటువంటి అవగాహన లేని వారు వీళ్ళు, క్రీస్తును కూర్చున్నటువంటి సరైన జ్ఞానం వీరికి లేదు, దైవసుతుని అంగీకరించలేనటువంటి జనాంగముగా ఈ రోజున పిల్లరా అనేక మంది ప్రజలు పిల్లరా మనం చూస్తుంటున్నాం. అందుకనే పిల్లరా దేవుని కుమారుని కూర్చి మీకేమి తోచుతున్నది? ప్రజలేదో అది అనుకుంటున్నారు, మరొకరు ఇలా అనుకుంటున్నారు, మరొకరు ఇంకో విధంగా. మరి నువ్వేమనుకుంటున్నావు దేవుని గురించి? నీవు ఎప్పుడైతే ఒక పాపములో, నీవు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో వెళతావో అక్కడ దేవుని కుమారుడు అనగా దైవ సుతుడు పిల్లరా నిన్ను ఆదుకోవటానికి సిద్ధముగా ఉంటాడు. అంటే ఏంటంటే, ఎందుకు అంటే ఒక అవకాశం ఇస్తాడు దేవుడు, ఒక అవకాశం ఇవ్వటానికి. పిల్లరా దేవుని కుమారుడు దైవసుతుడు నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఎవరైతే ఆయన ఇచ్చిన అవకాశాన్ని గ్రహించుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సర్దిద్దుకున్నప్పుడే, అప్పుడు మాత్రమే పిల్లరా దేవుడు మనకు ఒక దీపం ఇస్తాడు. ఆ దీపం ఎవరుగా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఉదాహరణ పిల్లరా, దావీదు పాపం చేశాడు.
దావీదు తప్పు చేసి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు, కానీ ఒక అవకాశం ఇచ్చాడు ప్రభు. ఇక్కడ ప్రభు అంటే యేసు ప్రభు అని కాదు. మీ పాత నిబంధనలో ప్రభు అంటే ఎవరండి? దేవుడు, అడోనాయ్ అని అర్థం. దావీదుకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా నడిచాడు, తప్పు చేశాడు. అయితే చెప్పాడు నా తన ప్రవక్త, ఇదిగో నీవు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశావు అని చెప్పినప్పుడు దావీదు సరిదిద్దుకున్నాడు. అయితే సొలొమోను చేసినటువంటి కార్యాలను దేవుడు ఖండిస్తూ దావీదు పశ్చాత్తాపాన్ని జ్ఞాపకం చేసుకుని స్వీకరించి దావీదును బట్టి ఏం చేశాడు తెలుసా? దేవుడు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దావీదు జ్ఞాపకం చేసుకుని ఏమంటాడంటే అక్కడ, అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును అంటాడు. అయితే అతని కుమారుని చేతిలోని రాజ్యములు తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదని చెబుతూ అక్కడ అంటున్నాడు, నీకు ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రమును ఇచ్చేదను అంటున్నాడు. ఆ దీపం పిల్లల ప్రభువైన యేసుక్రీస్తు అంటే అది రాబోయేటువంటి తరానికి ఒక కృపను చూపిస్తున్నటువంటి ఒక ఆశ అది. కాబట్టి దేవుని కుమారుడిగా యేసు స్వామి మనకు ఇచ్చినప్పుడు పిల్లరా అద్భుత అవకాశము ఈ రోజున మనకు అనుగ్రహించబడింది. అంటే ఏంటి? మనము సరిదిద్దుకోవటానికి మన పాపము, మనం ఎక్కడ పాపములో ఉన్నామో, ఎక్కడ దేవునికి వ్యతిరేకముగా ఉన్నామో అక్కడ మనల్ని మనము సరిదిద్దుకోవటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మనకి. పిల్లరా అటువంటి అద్భుత అవకాశం ఈ రోజు దేవునికి ఇచ్చాడేమో. ఈ రోజైనా నువ్వు సరిదిద్దుకోగలవా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళితే, నువ్వు దేవుని మాట కాదని ప్రభువును శోధించాలని, ప్రభువును చిక్కులు పెట్టాలని, లేదా ప్రభువును సిలువ వేసేటువంటి ఆ యొక్క కార్యకలాపాల్లో మనం ఉంటున్నామేమో. ఆ క్రమంలో ఒకవేళ నీ జీవితం ఉంటే పిల్లరా ఈ రోజైనా దేవునికి అవకాశం. ఏమో వచ్చే సంవత్సరము ఈ అవకాశం రాకపోవచ్చు. వచ్చే సంవత్సరం నీ జీవితంలో దేవుడు ఈ అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తావు? అందుకని పిల్లరా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క అంటే క్రీస్తుని సిలువ వేసేటువంటి జీవితాలు ఈ రోజున చాలామంది జీవిస్తూనే ఉన్నారు. ఇంకా దాని నుండి బయటికి రావటానికి ప్రభు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నా గురించి మీకు ఏమి తోచున్నది? నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన దేవుని కుమారుడు అనుకుంటున్నారా, లేక కేవలం నేను మీ వంటి వాడినే అని మీరు అనుకుంటున్నారా? ఈ రోజున అలాగే ఉన్నారు చాలామంది. ఆ దేవుని అవగాహన లేదు, ప్రభు క్రీస్తుని గురించి అవగాహన లేదు. అందుకనే మామూలు మనిషిగానే అందరూ అనుకుంటున్నారు పిల్లరా. అందుకని 50వ సంకీర్తనలో ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు తెలుసా? 50వ సంకీర్తన 21వ వచనంలో, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావా? చాలండి. అంటే నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎన్ని వ్యతిరేకమైన కార్యాలు చేసినా, ఎన్ని దేవునికి ఎదుట దేవునికి వ్యతిరేకంగా జీవించినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పిదాలు చేసినా, నేను మౌనమై ఉన్నాను అంటే, మౌనంగా ఉన్నాడంటే ఏంటి అర్థం? మీరేమనుకుంటున్నారంటే అవి చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? కేవలము నీ వంటి వాడనని నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజున ప్రజలు అలాగే ఉన్నారండి. తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే వెళ్తున్నారు, నేరాలను చేసుకుంటూనే వెళ్తున్నారు, పాపములు చేస్తూనే ఉన్నారు. ఏమంటే ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూనే ఉన్నారు. నిజముగా నీకు క్రీస్తు ఎవరో నీకు అర్థమైతే నువ్వు అది చేయవు అనుకుంటావు. ఎందుకు తెలుసా? దావీదు ఆ క్రీస్తు ఎవరో తెలుసుకున్నాడు కనుకనే నువ్వు పాపము చేసావనగానే వెంటనే సరిదిద్దుకున్నాడు. తనకు ఇవ్వవలసిన కృపను ఏమన్నాడు? దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నేను నీకు చూపిస్తాను.